నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22లో అద్భుతమైన ఒక మాట ఉన్నది. బలులు అర్పించుట కంటే దేవుని మాటకు లోబడుట అదే శ్రేష్టము, అదే గొప్పది. ఈ మాటను ఎన్నోసార్లు విని ఉండవచ్చు. మీరు చాలా ప్రసంగాలు కూడా మీరు విని ఉండవచ్చు. ఇది మారని ఒక సత్యం. ఎందుకంటే ఇది తప్పకుండా కొనాల్సిందే. దీనిలో ఏ మార్పు లేదు, ఎటువంటి ఏది లేదు. ఎందుకంటే తప్పకుండా దేవుని మాటకు లోబడాలి. బైబుల్ గ్రంథం అంతా మరీ చెప్పుచున్న ఒక సత్యం ఇదే. నా మాట విని లోబడి ఆజ్ఞను అనుసరించి గైకొని నేను చెప్పినట్టు చేస్తే నేను మిమ్మల్ని ఇలా చేస్తా, అలా చేస్తా, గొప్పగా చేస్తా అని దేవుడు ఇచ్చిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. కాబట్టి ఈ మాటలు నిలిచిన ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి లోబడుట నీ జీవితంలో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో వచ్చినట్లయితే ఇంకా అయిపోయినట్టే అంటే తప్పకుండా సమృద్ధి, బ్లెస్సింగ్, అన్ని విషయాలు, ఫ్యామిలీ. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, 4 గూడారములు ఉన్నవి ఒక వ్యక్తికి. హెల్త్, ఆరోగ్యం ఒక గూడారం. ఈ గూడారం పోయింది అనుకోండి, ఏం చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం, సేవ చేయలేం. ఈ గూడారం చాలా ముఖ్యం. హెల్త్ అనుభవంతో మాట్లాడుచున్నాను. ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడిన మాటలు వేరంటే కొద్దిగా వయసు తక్కువ గబగబని మాట్లాడి ఉండవచ్చు. ఇప్పుడు అనుభవంతో మాట్లాడుచున్నాను. కాబట్టి ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దేవుని మాటకి లోబడితే తప్పకుండా బ్లెస్సింగ్. ఇప్పుడు తండ్రి కూడా ఇంటిలో ఇట్లా అంటాడు, ఇవో నా మాట లోబడితేనే నా ఆస్తులు అన్నీ నేను ఇస్తా, నా మాట లోబడకపోతే మళ్ళీ నేను ఇవ్వను అని కూడా ఇట్లా మాట వదులుతారు తండ్రి పిల్లలకు. పరలోకపు తండ్రి, మన పరలోక తండ్రి కూడా అంతే. నా మాటకు లోబడు, నేను చెప్పినట్టు విను. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ వర్షాకాలం అని తమిళ భాష, నా సొంత భాష తమిళ ప్రజలు, వారి జ్ఞాపకం వచ్చింది నాకు. ఎందుకంటే సముద్రం నుండి రామేశ్వరం, కన్యాకుమారి, తిరునెల్వేలి, టూటుకురిన్, మదురై, తిరుచి, కోయంబత్తూరు మొత్తం పెద్ద పెద్ద చర్చిలో అక్కడి నుంచి వాక్యం చెప్పుకుంటూ వస్తున్నా. ఈ తలంపును దేవుడిచ్చాడు. వర్షాకాలం కదా, పో నీ ప్రజల ఎద్దకు పోయి 10-15 సంవత్సరాలు అవుతుంది. భయంకర ఉపద్రవం దాటావు, హెల్త్ బాగలేదు, తర్వాత ఫైనాన్స్ కూడా చాలా కష్టపడ్డావు. సరే
ప్రజలకు ఒకసారి కనపడిపో అనే ఒక తలంపు వచ్చింది. ఫస్ట్ ఆ తలంపును దేవుడు పుట్టిస్తున్నాడు. తర్వాత నేను లోబడి ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు 26 మదురైలో ఒక పెద్ద చర్చ్ 5,000 మంది ఉన్న చర్చిలో మాట్లాడుతున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే లోబడడం. దేవుడు ఏదైనా పోమని చెప్తే ఇంక వెళ్ళిపోవాలి, అంతే. పోమని చెప్తే వెళ్ళిపోవాలి, ఆ ప్రేరేపణ వస్తే వెళ్ళిపోవాలి. అందుకే ఎవరైనా మీటింగ్ పిలిచినప్పుడు నేను చెప్తాను, ఒక 2 రోజులు ప్రేయర్ చేయండి, నేను కూడా చేస్తా. నాకు రావాలని ఉండాలి, మీకు కూడా సార్ రావాలని ఉండాలి, ఈ 2 కలవాలి. కాబట్టి ప్రేయర్ చేయండి, దేవుని దగ్గర అడగండి, దేవుడు ఆ నడిపింపు మీకు ఇస్తున్నాడా చూడండి అని నేను చెప్తూ ఉంటాను. దేవునికి లోబడడం అదే చాలా శ్రేష్టము, చాలా ముఖ్యం. దేవునికి లోబడితే అన్ని తండ్రి ఇస్తాడు. కృప వరం కావాలి 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 కావాలని బాగా ఆశపడుతున్నాం. ప్రభువా ఆ వరం కావాలి, ఈ వరం కావాలి, నేను వాడబడాలి, ప్రపంచంతా వెళ్ళాలి, ప్రజలను నీ వైపు త్రిప్పాలి, సెలవైపు అని ఆశ ఉన్నది. లోబడాలి కదా. దేవుడు ఏది చెప్పినా లోబడాలి, అప్పుడు వరం ఇస్తాడు దేవుడు. వరం. నేను మొన్న ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నా. మదురై ఇది బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నా. నా బిడ్డ ఇంటికి వెళ్ళి నేను ఫ్లైట్లో కూర్చున్నాను రావడానికి, నేను అమ్మగారు. నేను ఒక్క నిమిషం ఆలోచించాను, ఇంకా పోంగానే టూటుకురిన్ తమిళనాడు వెళ్ళాలి కదా, అక్కడ ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ నేను ఏం మాట్లాడాలి. వెంటనే ఆ వరం నన్ను సర్ని తీసుకొని వెళ్ళుచున్నది. ఆ వరం వెళ్ళి నా మమ్మీకి మమ్మీ అంటే అమ్మమ్మ, అంటే మమ్మీ ఒక డాడీ. మమ్మీ 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మమ్మీ ఒక డాడీ తాత చనిపోయారు. దానిని చూపించుచున్నది నాకు. వెంటనే పాస్టర్స్ మీటింగ్ వెళ్ళాను. ఆ వరం నన్ను అలా తీసుకొని పోతుంది, సర్ని తీసుకొని పోచున్నది. అంటే నేను అక్కడ పాస్టర్స్ మీటింగ్ వెళ్ళాను. ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నారు, పాస్టర్ గారి యొక్క భార్య, వారి యొక్క డాడీ. పాస్టర్ గారి యొక్క భార్య 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆ పాస్టర్ అమ్మ డాడీ చనిపోయారు అని చెప్తే ఫస్ట్ కూర్చున్నారు. టక్కుని లేచి నేనేని వచ్చాను. అందరికీ పెద్ద షాక్. ఫాదర్ 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 అని. ఏంటిది? దేవునికి అన్నీ తెలుసు, జనరేషన్ తెలుసు, తరతరాలు తెలుసు. మనకి ఒక తాత తెలిసి, తాతకు తాత తెలిసి, అంతవరకే మనకు తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. అంటే లోబడితే వరం ఇస్తాడు. మనం లోబడాలి. యుద్ధం చేసేవారికి తుపాకీ కావాలి, అందరికీ తుపాకీ అవసరం లేదు. సేవలో కూడా మంచిగా ముందుకు వెళ్ళాలి. తర్వాత దేవునికి లోబడే వారికి దేవుడు తప్పకుండా కృపా వరములను ఇస్తాడు. కాబట్టి మీరు కూడా పొంది దేవునికి లోబడి మీరు కూడా ఆశీర్వాదమైన ఒక వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలి. అందరినీ ఆశీర్వదించే బిడ్డలుగా, మీ ద్వారా బ్లెస్సింగ్ ఇతరులకు పోవాలి. అటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని నేను కోరుచున్నాను, ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొన్ని విషయాలు మేము విన్నాం, మేము మీ మాటకు లోబడుచున్నాం. నీ కృప వరములు, నీ బ్లెస్సింగ్, ఆత్మీయ బ్లెస్సింగ్ అన్నీ మాకు దయచేయండి. అడ్డు ఆటంకములను తీసివేయండి, అపవాది క్రియలను తీసివేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబం మీద నీ శక్తి కుమ్మరించబడును గాక. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి,
ఆమెన్. ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.